మసీదులకు వ్యతిరేకంగా ఉంటుందండి. భారతీయ జనతా పార్టీ మీద ఒకవైపున పెద్ద ఎత్తున వివాదాలు సృష్టిస్తుంటారు. అయితే ఒక మసీదు పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. హిందూ సంఘాలు అక్కడ భారతీయ జనతా పార్టీని నిలదీయడం అన్నది ఇక్కడ కీ పాయింట్. విషయం ఏంటంటే ఏదైతే ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి ఉత్తరకాశీలోని మసీదుని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారంటూ హిందువులు ఆందోళనకు దిగారు. జిల్లా దాంట్లో అక్కడ ఏదైతే పబ్లిక్ పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం కూడా చేసుకొచ్చారు. హిందూ సంఘాలు దాంట్లో ఉద్యమం చేస్తే స్వామి దర్శన్ భారతి దానికి నాయకత్వం వహించారు. మన శుక్రవారం ఉత్తరకాశీ మసీదులో నమాజ్ చేస్తే మార్కెట్లు మూసేస్తామంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. నిరసన ప్రదర్శనలు కూడా ప్రిపేర్ చేశారు. ఉద్రిక్తతలకి ప్రతిస్పందనగా చివరికి జిల్లా మ్యాజిస్ట్రేట్ అక్కడ 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయితే ఇందులో ఆ మసీదుకి సంబంధించి అన్ని నిబంధనల ప్రకారం ఉంది. అది కాదు అని చెప్పడానికి ఏం లేదు, అది ఆలయం అని చెప్పడానికి ఏమీ లేదంటూ బీజేపీ చెప్పుకొస్తుంది. ఆ మసీదు పురాతనమైందని, ముస్లిం వర్గానికి చెందిన ప్రజల భూమిలోనే నిర్మించారని, దీనికి సంబంధించి ఉత్తరకాశీ జిల్లా మ్యాజిస్ట్రేట్ కార్యాలయం అంటే ఆ ప్రభుత్వం ఇప్పిస్తేనే కదా వీళ్ళు రిలీజ్ చేసేది. అక్టోబర్ 21 నోటీసు కూడా జారీ చేసింది. అంటే బీజేపీ ప్రభుత్వమే ఆ నోటీస్ ఇప్పించింది. ఇందులో బట్వాడీ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ముఖేష్ చంద్ర మోలా ఒక నివేదికని డీటెయిల్డ్గా ఈ హిందూ సంఘాలకు ఇచ్చుకొచ్చారు. అందులో మసీదు నిర్మించిన భూమి ఖాతాదారుల పేరు మీద రిజిస్టర్ చేయబడింది అన్నటువంటిది కూడా స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఈ మసీదు 20 మే 1987న ఉత్తరప్రదేశ్ అప్పుడు ఉమ్మడిగా ఉంది. ఉత్తరాఖండ్ కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రభుత్వము ముస్లిం వక్ఫ్ డిపార్ట్మెంట్ ప్రచురించిన ప్రభుత్వ గెజిట్లో కూడా ప్రస్తావించబడిందని గుర్తు చేశారు. ఇందులో మసీదు యొక్క కస్రా, రక్వా, నాలి మరియు మతపరమైన ప్రయోజనాల గురించి ప్రస్తావించబడింది. సున్నీ వక్ఫ్ ఈ భూమిని సకినాన్, ఉత్తరకాశీ, పట్టి బరాహత్, తహసీల్ బట్వాడి నివాసితులు రంజాన్ అలీ, అబ్దుల్ హమీద్ బేగ్, అలీ అహ్మద్, యాసిన్ బేగ్, ఇలాహీ వాక్ష్ అలాగే మహమ్మద్ రఫీక్ కలిసి కొన్నారన్నటువంటిది అందులో నివేదికలు ఉన్నాయి. వాళ్ళు స్పష్టంగా మొత్తం 4 నాలి మరియు 15 ముత్తి భూమి కొనుగోలు చేశారు. ముత్తి మరియు నాలి ఉత్తరాఖండ్లో భూమి కొలతలు అనమాట. మనకి ఇక్కడ ఏదైతే గజము, చదరపడుగు అంటుంటామో అట్లాంటిది అనమాట. వాళ్ళకి భూమి యొక్క మ్యుటేషన్ 2004లో జరిగింది. 2005లో ఎంఆర్ఓ జారీ చేసిన ఉత్తర్వులో మసీదుకు సంబంధించినటువంటి భూమిలో నిర్మించుకోవడానికి ఓకే చేయబడింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ హిందూ సంఘాలకి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అక్కడ సంయుక్త సనాతన ధర్మరక్షక్ సంఘ్ ఇప్పుడు ఈ అంశాన్ని అవునా కాదా అన్నటువంటి తేల్చాల్సి ఉంది. వాళ్ళు మసీదు కోసం బీజేపీ ప్రభుత్వం ఎందుకు తప్పిస్తోందంటూ ఎదురు తిరుగుతున్నారు.